నమస్కారం. తెలుగు సాహిత్యంలో కొన్ని రచనలు అటు విపరీతమైన ప్రశంసలు అందుకుంటాయి, ఇటు తీవ్రమైన వివాదాల్ని కూడా రేపుతాయి. డాక్టర్ మిరియాల రామకృష్ణ గారి ప్రస్థానం సరిగ్గా అలాంటిదే. ఆయన జీవితం, సాహిత్యం, అలాగే ఒక పెద్ద వివాదం వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఎంతో కష్టపడి ఏళ్ల తరబడి ఒక పరిశోధన చేస్తే దానికి గుర్తింపు బదులు విమర్శల వర్షం కురిస్తే ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నే మనల్ని నేరుగా మిరియాల రామకృష్ణగారి కథలోకి తీసుకెళ్తుంది. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు మహాకవి శ్రీశ్రీ. ఆయన స్వయంగా రామకృష్ణగారికి పంపిన మెసేజిది. ఇందులో ఒక సరదా, ఒక చమత్కారం, ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద రహస్యమే దాగుంది. ఆ కథేంటో తెలుసుకునే ముందు అసలు రామకృష్ణగారి ఎవరు, ఆయన నేపథ్యమేంటనేది చూద్దాం. సరే, ముందుగా రామకృష్ణగారి బాల్యం, ఆయన ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం. 1934లో పశ్చిమ గోదావరి జిల్లా తోలేరులో పుట్టారు. ఆ తర్వాత విజయనగరంలో భాషాప్రవీణ పట్టా పుచ్చుకున్నారు. అక్కడితో ఆగలేదు. వెంటనే 1957లో తెలుగు పండిట్గా తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. సో ఆయన సాహిత్య ప్రయాణానికి పునాది పడింది ఇక్కడే అన్నమాట. రామకృష్ణగారు అంటే కేవలం ఒక తెలుగు పండితుడు మాత్రమే కాదు, ఆయన సాహిత్య ప్రపంచంలో ఎన్నో రకాల పాత్రలు పోషించారు. 36 ఇది కేవలం ఒక అంకె కాదు. డాక్టర్ రామకృష్ణగారు విద్యాశాఖలో తెలుగు భాష కోసం అంకితం చేసిన సంవత్సరాల సంఖ్య. అంటే 3.5 దశాబ్దాల పాటు ఆయన భాషాసేవ చేశారంటే తెలుగు పట్ల ఆయనకున్న నిబద్ధత ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రతిభ చూడండి. ఒకవైపు గొప్ప విద్యావేత్తగా విద్యార్థులకు పాఠాలు చెప్పారు, మరోవైపు ఆయనలోని రచయిత కథలు, కవిత్వం, పిల్లల సాహిత్యం ఇలా ఎన్నో రాశారు. అంతేనా, గీతాంజలి అనే పత్రికకు సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఇక హిమబిందు అకాడమీ స్థాపించి కొత్త రచయితలను ప్రోత్సహించారు. నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కలం నుంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన రచనలు ఇవి. ఆకుపచ్చని కుక్కపిల్లలాంటి కథలు ఒక ఎత్తైతే, పిల్లల కోసం రాసిన బాలాభిరామం ఎంతో క్లిష్టమైన సాహిత్య పద కోసం. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా శ్రీశ్రీ కవిత్వంపై ఆయన చేసిన పరిశోధన. ఇలా ఒకదాన్ని మించి ఒకటి. ఆయన రచనల్లోని వైవిధ్యం నిజంగా అపారం. రైట్, ఇప్పుడు మనం అస్సల కథలోకొచ్చేశాం. శ్రీశ్రీ కవిత్వంపై ఆయన చేసిన ఆ పరిశోధన, అది రేపిన దుమారం, ఆ తర్వాత దానికొచ్చిన గుర్తింపు, వాటన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చూడండి, ఎంత విచిత్రమైన పరిస్థితో. ఒకవైపు శ్రీశ్రీకి మిరియాల కషాయం అంటూ ఏకంగా 7 వారాల పాటు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు తీవ్రంగా విమర్శించారు. మరోవైపు అదే పరిశోధనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. అంతేకాదు, బెస్ట్ థీసిస్ అవార్డు కూడా ఇచ్చింది. ఒకే రచనకు ఇన్ని విమర్శలు, ఇన్ని ప్రశంసలా? ఇంతకీ ఆ విమర్శల సారాంశమేంటంటే, శ్రీశ్రీ కవిత్వంలో అసలు లేని అర్థాలను, ఆయన ఊహించని భావాలను రామకృష్ణగారు వెలికితీస్తున్నారని, కావాలనే సరిపోని వ్యాఖ్యానాలు చేస్తున్నారని విమర్శకుల ప్రధాన వాదన. సింపుల్గా చెప్పాలంటే ఓవర్ అనాలిసిస్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ మొత్తం వివాదానికి ఎవరు తీర్పు చెప్పారు? ఇంకెవరు, సాక్షాత్తు ఆ కవి సార్వభౌముడు శ్రీశ్రీగారే. ఇంగ్లీష్లో యోర్స్ పేషెంట్లీ అంటే మీ ఓపిక గల అని ఒక అర్థం. కాని పేషెంట్ అంటే రోగి అని మరో అర్థం కూడా ఉంది కదా. సో డాక్టర్ రామకృష్ణగారికి అభినందనలు చెప్తూ తనని తాను మీ రోగి అని చమత్కరించారు. ఆ ఒక్క మాటతో విమర్శకుల నోరు మూయించేశారు. ఈ మొత్తం వివాదానికి ఇంతకంటే గొప్ప ముగింపేముంటుంది? వివాదాలు వస్తుంటాయి, పోతుంటాయి. కాని ఒక రచయిత చేసిన సాహిత్య సేవ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇప్పుడు రామకృష్ణగారి వారసత్వం, ఆయన అందుకున్న పురస్కారాల గురించి చూద్దాం. 6 ఇది ఆయన సుదీర్ఘ సాహిత్య ప్రయాణంలో అందుకున్న కొన్ని ముఖ్యమైన పురస్కారాల సంఖ్య. ఈ 6 అవార్డులు కేవలం గుర్తింపులు మాత్రమే కాదు, ఆయన ప్రతిభకు, ఆయన అలుపెరగని కృషికి దక్కిన గౌరవాలు. బాల సాహిత్యానికి ఏకంగా జాతీయ అవార్డు, అంతటి వివాదాస్పదమైన థీసిస్కు బెస్ట్ థీసిస్ అవార్డు, ఆయన బోధనా నైపుణ్యానికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు. ఇలా ఆయన ప్రయాణంలోని ప్రతి మలుపులోనూ ఒక ముఖ్యమైన పురస్కారం ఆయన ప్రతిభకు నీరాజనం పట్టింది.
ఆయన కేవలం రచనలు చేసి అవార్డులు అందుకోవడంతోనే ఆగిపోలేదు. తన తర్వాత తరం రచయితల కోసం కూడా ఆలోచించారు. అందుకే హిమబిందు అకాడమీని స్థాపించి ఎంతోమంది యువ రచయితలను ప్రోత్సహించారు, వాళ్లకి పురస్కారాలు అందించి వాళ్లని వెలుగులోకి తెచ్చారు. చివరిగా తెలుగు భాష మీద ఆయనకున్న ప్రేమకు ఈ ఒక్క పద్యం చాలు. ఉగ్గుపాలతో పాటు అమ్మ పాడిన పాటలాంటిది మన తెలుగు భాష అని ఎంత అందంగా వర్ణించారో చూడండి. ఇది మన భాష పట్ల ఆయనకున్న అపారమైన గౌరవాన్ని తెలియజేస్తుంది. సో మిరియాల రామకృష్ణగారి కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక రచయితను ఎలా గుర్తుంచుకోవాలి? కేవలం వాళ్లు రాసిన పుస్తకాల ద్వారానా? లేక వాళ్లు రేపిన మేధోపరమైన చర్చల ద్వారానా? బహుశా ఈ రెండింటి ద్వారానా? ఈ ఆలోచనతో ఈ కథనాన్ని ముగిద్దాం.